ఇక సమాజ్వాదీ పార్టీ సింబల్ వార్లో విజేత ఎవరో నేడు తేలనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సైకిల్ గుర్తును ములాయం వర్గానికి కేటాయిస్తుందా లేక అఖిలేష్ కు ఇస్తుందా? ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సైకిల్ సింబల్ ను తమకే కేటాయించాలని ఇరు వర్గాలు ఈసీ ముందు బలమైన వాదనలు వినిపించాయి. సైకిల్ సింబల్ తనకే ఇవ్వాలని 2 సార్లు ఎన్నికల సంఘాన్ని కలిశారు ములాయం. రేపటి నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభం కానుంది. 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో సైకిల్ సింబల్ పై వెంటనే క్లారిటీ ఇవ్వాలని ఈసీని ఇరుపక్షాలు అభ్యర్థించాయి. ఎల్లుండి నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నారు అఖిలేష్ యాదవ్. సైకిల్ గుర్తు దక్కినా దక్కకపోయినప్పటికీ పర్లేదన్న ఆలోచనతో ఆయనున్నారు. సైకిల్ గుర్తు దక్కకపోతే సైకిల్ మోటార్ గుర్తు కేటాయించాలని ఈసీకి అఖిలేష్ వర్గం విజ్ఞప్తి చేసింది. అఖిలేష్, ములాయం వర్గాలు ఇచ్చిన అఫిడవిట్లను ఈసీ ఇప్పటికే పరిశీలించింది. కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమయ్యారు అఖిలేష్ యాదవ్. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అంతటా ప్రియాంక గాంధీ, అఖిలేష్ భార్య డింపుల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ప్రియాంక, డింపుల్ కలిసి కూటమి తరపున ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీతో అఖిలేష్ ఇప్పటికే మంతనాలు జరిపినట్లు సమాచారం. ములాయం మాత్రం పార్టీలో చీలిక లేదని ఇప్పటికీ చెబుతున్నారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిని తానేనని అంటున్నారు. అఖిలేష్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకున్న ములాయం పార్టీ పదవిని మాత్రం వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. దీంతో చీలిక ఖాయమని తేలిపోయింది. సైకిల్ గుర్తుపై ఈసీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేసి ఇరు వర్గాలకు వేరే గుర్తులు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.